మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకు. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమనుకు. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. మన్ను అటు ఉందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలింపకుందువా. మన్ను అటు ఉందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువుతారని ఫలింపకుందువా. ఎండిన భూమిలో మొలచిన మొక్కవలే పెరిగెను యేసయ్యా ద్రాక్షవల్లిగా. అంటుగట్టబడి నీవు బహుగా ఫలించుమా, అంటుగట్టబడి నీవు బహుగా ఫలించుమా. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీలు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని దోపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకి సాగిపో. జయమే ఊపిరిగా గురి యొద్దకు సాగిపో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన? నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా. యేసయ్య మాటిది. అవునయ్యా, దేవానికి స్తోత్రం నాయన. యా పరలోక మహిమని విడిచిపెట్టిన ఆయన మా కోసం ప్రాణం పెట్టడానికి లోకాన్ని దిగవచ్చింది. దేవా నీకు వందనాలయ్యా. అయా పరిశుద్ధురా, అయా మీకోసం బ్రతికే వరకు మేము కూడా ఉండడానికి నాయన సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇదిగో ఎవరో ఏదో అంటున్నారని ప్రభా, రకరకాల మాటలు, నిందలు, అవమానాలు అవెన్నో వస్తున్నాయని ప్రభా, మీ ఆత్మలో ఫలించకుండా ప్రభా మేము ఎక్కడ వెనుదిరిగి చూసేవారుగా ఉండక నాయన అవన్నీ పక్కన పెట్టి నాయన
మేము ముందు కొనసాగుతూ ఆత్మీయంగా ఆత్మలో ఫలించడానికి నాయన అయా మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందుకంటే మేము పోరాడుతున్న మనుషులతో కాదు కానీ ప్రభా, ఇదిగో అంధకార శక్తులతో మేము పోరాడుతున్నాం, అపవాది శక్తులతో మేము పోరాడుతున్నామని మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలయ్యా. వాటిని జయించగలిగే శక్తి మాకు దయచేయండి ప్రభా అని. ఎందుకంటే దేవుడు శక్తినిచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు. మన శక్తి మనం బలం దేనికి పనికిరాదు కాబట్టి దేవుడిచ్చే శక్తి మనం ఉంటే మనము దానితోటి అపవాది శక్తులను జయించగలం, అంధకార శక్తులను జయించగలం మనము. కాబట్టి అలాంటి శక్తి మాకు దయచేయండి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ 40 రోజులు ఫాస్ట్ ప్రార్థనలో ప్రభా, ఇదిగో 7వ రోజు మీ సన్నిధిలో చేరి ప్రభా, మీ నామాన్ని ఈ విధంగా స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ప్రభా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి, అప్పుడు ఈ ఆత్మీయ జీవితాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మతో, మీ వాక్యంతో అందరూ నింపండి, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే ఇంకా రావాల్సిన వారు కూడా నీ చిత్తమైతే రావడానికి నాయన మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే ప్రభా, ఈ వాక్యం ధ్యానించుకోబోతుండగా నాయన నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొనియున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మంచిది. కొద్దిసేపు మనము దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము. మనము ఉదయకాలం మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అదే అధ్యాయంలో సమరయ స్త్రీ, యేసు ప్రభుతో సమరయ స్త్రీకి యేసు ప్రభుకి సంభాషణ జరుగుతున్నప్పుడు యేసు ప్రభుని ఈరోజు ఉదయకాలంలో మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే, పరిశుద్ధాత్మని లేకపోతే జీవజలం నాకు కావాలి ప్రభా అని అడిగి మరి ఆమె పొందుకొని ఆమె దేవుని సన్నిధిలో మంచిగా వాడబడినట్టుగా తర్వాత మనం చూస్తాం వాక్యంలో. అలాగా ఆమె పొందుకుంది. తర్వాత ఈరోజు ఈ పూట మనం చూసినట్టయితే దేవుని వాక్యం అదే మాటలు కంటిన్యూ చేస్తూ 20వ వచనం నుంచి 4:20 నుంచి చదువుకుందాం. 4:20 నుంచి కొన్ని వచనాలు 24 వరకు 4 వచనాలు చదువుకుందాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడెను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న మాటలు ఏంటంటే, ఇక్కడ సమరయ స్త్రీ దేవుని యేసు ప్రభునితో మాట్లాడుతూ ఉంది. అయితే ఏముంటుందంటే, అయ్యా, ఈ పర్వతమందు మా పితరులు ఆరాధించరు కానీ ఆరాధించే స్థలం వేరే చోట ఉందని, యెరూషలేములో ఉందని, అక్కడ దేవుని మందిరం ఉందని, ఆ మందిరంలో దేవుని ఆరాధించాలని మా పితరులు చెబుతూ ఉంటారు, కొంతమంది అనుకుంటూ ఉంటారయ్యా అని యేసు ప్రభుతో ఆమె అంటది. అంటే యేసు ప్రభు అంటాడు, కాదమ్మా, ఆరాధించాల్సింది ఇక్కడ ఈ పర్వతం మీద కాదు, లేదా యెరూషలేములో కూడా కాదు, కానీ ఆరాధించవలసిన కాలం వస్తుంది, ఒక దినం వస్తుంది,
అది వచ్చే ఉన్నది, ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది. కాబట్టి మీరు ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి ఎక్కడో దేవుణ్ణి ఆరాధించే స్థలం లేదు కానీ మీ దగ్గరే ఉంది, మీతోనే ఉన్నది అన్నట్టుగా యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ రోజుల్లో ఆమె ఏమంటదంటే వాళ్ళ సమరయ పట్టణాన్ని గురించి మాట్లాడుతూ, సమరయ పట్టణంలో ఒక పర్వతం ఉంటది. ఒక కొండ ఉంటది. అది గెరిజీము కొండ. గెరిజీము కొండ, ఆ కొండ మీద దేవాలయం ఉంటది. దానికి చాలా చరిత్ర ఉంది. చెప్పుకోవాలంటే సమయం కాదు గానీ, దానికి చాలా చరిత్ర ఉంది. దాంట్లో మనుషులు ఆరాధించేవారు. అంటే దేవుడి మీద ఇంట్రెస్ట్‌గా లేకపోతే దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆరాధించేవాళ్ళు కాదు వాళ్ళు. ఏదో నామకార్థంగా గుడి ఉంది కాబట్టి, ఏదో అలాగా జరిపిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అయితే అది అక్కడ కాదు గానీ, యెరూషలేములో దేవుని ఆలయం ఉంది. సొలొమోను కట్టిన ఆలయం ఉంది. అయితే ఆ ఆలయము అక్కడ దేవుడిని ఆరాధించేవారుంటారు అని అనుకుంటుంది కానీ, అక్కడ కూడా కాదు. యేసుప్రభు అంటాడు, అక్కడ కూడా ఆ దేవాలయంలో కాదు, ఈ కొండ మీద కూడా కాదు గానీ, దేవుడు ఎక్కడైనా ఉంటాడు. దేవుడు ఏ ఏ ఏ స్థలంలో అయినా ఉంటాడు. ఎక్కడైనా ఆరాధించవచ్చు ఆయన్ని అని ఆ మాట యేసుప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. మీరు ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? యథార్థంగా ఆరాధించేవారుగా ఉండాలి. అలా ఆరాధించేవాళ్ళు నేను కోరుకుంటున్నాను. అయితే ఒక కాలం వస్తుంది. ఆ కాలం వచ్చే ఉంది. ఇప్పుడు కూడా వచ్చే ఉంది కాబట్టి, మీరు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించండి. అదే స్థలం. మీరు ఆరాధించే స్థలం ఏమిటంటే ఆత్మతో ఆరాధించటం. ఎక్కడో గుడుల్లో, గోపురాల్లో లేదా కొండల మీద, పర్వతాల మీద ఆరాధించే సమయం కాదది. ఆ స్థలాల్లో అవసరం లేదు. ఎందుకంటే మీ ఆత్మతో ఆరాధిస్తే అదే దేవుని ఆరాధించవలసిన స్థలం అది. ఎందుకంటే దేవుడు చాలా సార్లు మనతో మాట్లాడాడు. ఏమంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు అని మాట్లాడాడు కాదు. కాబట్టి దేవుని ఆలయం ఉంది కాబట్టి మన హృదయంలో ఆ దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆత్మతో మనం దేవుని ఆరాధించాలి. అదే దేవుడు మాట్లాడుతుంది. అలాగ ఆరాధించమని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎక్కడో ఏ పర్వతం మీదనో, యెరూషలేములోనో లేకపోతే సమరయ పట్టణంలో గెరిజీము కొండ మీదనో, ఎక్కడనో ఇక్కడ దేవుని ఆరాధించడం కాదు. దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించవచ్చు అని దేవుడు యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే అదే అదే విషయము తెలియక అంటే ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో అలా జరిగింది. కొత్త నిబంధనలో వచ్చేసరికి యేసు ప్రభు అవన్నీ కూడా మార్చివేశాడు. ధర్మశాస్త్రాన్ని మార్చివేసి ఎక్కడైనా దేవుడిని ఆరాధించవచ్చు అనే మాట తీసుకొచ్చాడు దేవుడు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో కూడా అక్కడ ఇథియోపియా దేశం నుంచి ఒక మంత్రి, ఒక మంత్రి ఇథియోపియా దేశం గురించి అక్కడ యెరూషలేము పట్టణం పోతూ ఉంటాడు. యెరూషలేము పట్టణం పోతూ ఉన్నప్పుడు ఎందుకు పోతున్నాడు ఆయన అక్కడికి? మనం చదివినట్టయితే అక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం. 8వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాజైన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడికి వెళ్ళారంట ఈయన? ఏదో దేశం నుంచి ఇథియోపియా దేశం నుంచి వాళ్ళు నీగ్రో దేశస్తులు, వాళ్ళు నల్ల జాతి వాళ్ళు. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఐథియోపియా దేశం నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు. చాలా దూర ప్రాంతము. వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఆ దేవుని మందిరంలో దేవుని ఆరాధించుకొని మరణం తిరిగి వస్తూ ఉన్నాడు. అంటే అవి వస్తున్నప్పుడు పిలుపుతో దేవుడు మాట్లాడి ఆయనతో కొన్ని మాటలు చెప్పి ఆయనకి మారు మనసు బాప్తీసం ఇస్తాడు. ఈ వేరే విషయం. కానీ మీరు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనతోటి ఈరోజు? దేవుడిని మనం ఎక్కడైనా ఆరాధించవచ్చు. యెరూషలేములోనే ఆరాధించాల్సిన అవసరం లేదు. ఈరోజు కొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడైనా ఆరాధించవచ్చమ్మా. ఒక కాలం వస్తుంది, ఇప్పుడు కాలం వచ్చే ఉన్నది అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ తర్వాత మనం చూస్తామంటే దేవుని వాక్యంలో అక్కడ ఆమె ఏం మాట్లాడిద్దంటే, ఒక మాట చదువుకుందాం. అది 4వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. 4వ అధ్యాయము 25, 26 వచనం చదువుతున్నాను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్నని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమె అనుకుంటుంది కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాలు కాదు కానీ శతాబ్దాల నుంచి, ఎన్నో శతాబ్దాల నుంచి మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ ఇజ్రాయెల్ దేశం అంతా ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఎప్పుడు వస్తాడు ఆయన, ఆయన కోసం మేము చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం అని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా మనం ఇక్కడ ఆమె మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడు అని చెప్పగా యేసుప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయన్ని అంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఆ మెస్సయ్య ఎవరో కాదు, మీరు ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాల నుంచి చూస్తున్న మెస్సయ్య ఎవరో కాదు, నేనే నీ ఎదురుగా ఉన్న నేనే ఆయన్ని. అంటే దేవుడు ఏం మాట్లాడు, యేసుప్రభు ఏం మాట్లాడుతున్నాడు, నేనే ఆయన్ని, నన్నే ఆరాధించాల్సింది మీరు. ఈ కాలం వచ్చే ఉన్నదంటే వచ్చే నీ ఎదురుగానే ఉన్నది, నీతోనే ఉన్నా నేను, ఆరాధించవలసిన వాడు నేనే, నన్నే మీరు ఆరాధించాలి అని యేసుప్రభు అంటూ ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆరాధించవలసిన వారు ఆత్మతో ఆరాధించాలి. మనము ఆ దేవుని వాక్యం మనం చూస్తే కొన్ని మాటలు మనం గమనించాడు. దావీదు కూడా అంటాడు, ఆయన ఎక్కడికి వెళితే దేవుని ఆత్మ అక్కడికి వచ్చిందంట. 139 కీర్తనలో మనం చూసినట్టయితే 139 కీర్తన అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 139 కీర్తనలో 7వ వచనం చదువుతున్నాను. 7వ వచనం చదువుతున్నాను. నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనను నువ్వు అక్కడ ఉన్నావు. నీ వేగు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడిచి నన్ను పట్టుకొను. ఇక్కడ గమనించండి, ఈ మాటను ఎందుకు చదువుతున్నానంటే దేవుని ఆత్మ, దేవుడు ఆయన ఎక్కడికి వెళితే దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నాడంట. దావీదు ఏ ప్రాంతానికి వెళ్తే దావీదుతో పాటు దేవుని ఆత్మ కూడా వెళుతూ ఉన్నారంట. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆరాధించుకోవచ్చు. దావీదు ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ కొండల్లోకి వెళ్ళినా, ఏ గుహల్లోకి వెళ్ళినా కానీ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో గుహల్లో కొండల పాలైపోయాడు, అరణ్యం పాలైపోయాడు దావీదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నాతో ఉన్నాడు, నేను ఎక్కడైనా దేవుని ఆరాధించవచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాట ఏంటంటే మనం దేవుని మందిరంలోకే వచ్చి, లేకపోతే కొండ మీదనో పర్వతం మీదనో అది ఇంకో చాలా దూరంగా వెళ్ళో పెద్ద పెద్ద గుడుల్లోనో వెళ్ళి దేవుని ఆరాధించాల్సిన అవసరం లేదు. మనం ఆత్మతో దేవుని ఆరాధిస్తే మనమే ఆయన దేవాలయము, మనమే ఆ ఆత్మతో దేవుని ఆరాధించాలి, యథార్థంగా దేవుని ఆరాధించాలి అని యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాని ఆరాధించాల్సిన సమయం స్థలం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది, మన హృదయంలోనూ ఉంది. మనమే ఆయన ఆలయం కాబట్టి ఆయన్ని అలాగూ ఆరాధించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించండి, కొన్ని మాటలు మనం చూస్తే ఎక్కడెక్కడ దేవుణ్ణి ఆరాధించారు, ఎంతమంది ఆరాధించారు అన్ని కొన్ని మాటలు మనం చూసినట్టయితే ఆ జ్ఞానులు మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూసినట్టయితే అక్కడ మనం వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా ఎలా వచ్చారు, ఏం తీసుకొని వచ్చారు, దేవుణ్ణి ఎలాగో ఆరాధించారు వాళ్ళు అని మనం గమనించినట్టయితే 2వ అధ్యాయంలో 10-11 వచనాల్లో వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోడమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుని యేసు ప్రభుని ఎక్కడ ఆరాధించారు వాళ్ళు? జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ ఆరాధించారంటే యేసు ప్రభుని. అంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు అన్యులు కాబట్టి, దేవుని ఎరగని వారు కాబట్టి ఏదో నక్షత్రం కనపడింది, నక్షత్రం ఫాలో అవుతూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక గొప్ప వింత కనపడింది. ఒక యేసు ప్రభు ఆయన అన్ని పరిశీలిస్తే, లేఖనాలు పరిశీలిస్తే ఆ గ్రామంలో, బెత్లెహేము గ్రామంలో పుడతాడు, జన్మిస్తాడు యేసు ప్రభు అని తెలుసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియక వాళ్ళు అలాగా దాన్ని ఫాలో అవుతూ వచ్చి అక్కడ నిలబడి ఆయన్ని వచ్చారు కాబట్టి ఎవరో గొప్ప దేవుడు ఎవరు పుట్టారు అని ముందుగానే వాళ్ళు ఒక సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోళం అవి తీసుకుని వచ్చి యేసు ప్రభుని ఆరాధించారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే బెత్లెహేము గ్రామంలో కూడా అక్కడ యేసు ప్రభుని ఆరాధించుకోవచ్చు. లేకపోతే దావీదు కొండల ప్రాంతంలో వెళ్ళి అక్కడ ఉన్నా కానీ దేవుడిని ఆరాధించుకోవచ్చు. మనం ఎక్కడైనా వెళ్ళిన తర్వాత మనము ఏదైనా ఊరు వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా పనులకు వెళ్ళినా కానీ, ఏ ప్రాంతం మనం వెళ్ళినా కానీ అక్కడ దేవుడిని ఆరాధించుకోవచ్చు. దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు. దేవుని మందిరంకే వచ్చి దేవుని ఆరాధించాలని ఏం లేదు. కానీ కాబట్టి నియమించిన ప్రార్థనలకి మనం వచ్చి ఆ సమయంలో కలుసుకొని ఇంకా మనం వేరే పనులు బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు మనం ఆరాధించుకోవచ్చు అని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు యేసుప్రభు ఆమెతో మాట్లాడుకున్న మాట ఏంటంటే, అమ్మ నువ్వు ఎక్కడైనా దేవుని ఆరాధించవచ్చు. ఎక్కడైనా దేవుడిని నువ్వు ఆరాధించవచ్చు. ఎక్కడైనా ఆయన్ని ఘనపరచొచ్చు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం చూసినట్టయితే పౌలు శీలలో అపోస్తుల కార్యము 16వ అధ్యాయం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో అక్కడ కూడా పౌలు శీలలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎక్కడ ఆరాధిస్తారు? నేను చదువుతున్నాను. మనతో చదవటానికి మన సమయం సరిపోదు గానీ 23వ వచనం నుంచి 16, 23 నుంచి చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ చూద్దాం. 16, 23 నుంచి చదువుతున్నాను. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినిచుండిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తారంట? ఏ సమయంలో వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారంటే మధ్యరాత్రి వేళ ఖైదీలో ఉండి, చెరసాలలో ఉండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? కాళ్ళకు బొండలు వేశారు. అటు ఇటు కదలటానికి లేదు. కాళ్ళకు చుట్టూ లోపల పెట్టేసి కాళ్ళు కదలకుండా, అడుగు వేయకుండా అలాగ బొండలు వేసి పెట్టిన సమయంలో అంత మాత్రం కాకుండా వాళ్ళు చీలిపోయే విధంగా, రక్తం కారే విధంగా కొరడాలతో కొట్టించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో చెరసాలలో ఉండి మధ్యరాత్రి వెళ్ళేసి వాళ్ళు అంత కష్టంలో, అంత బాధల్లో, అంత బలహీనతల్లో కూడా ఉండి వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఎక్కడ ఆరాధించారు? చెరసాలను ఆరాధించారు. అదే దేవుడు మాట్లాడుతుంది ఆమెతో, సమరయ స్త్రీతో మాట్లాడుతూ, ఎక్కడైనా నువ్వు ఆరాధించవచ్చమ్మా అన్నట్టుగా వాళ్ళు చెరసాలలో దేవుని ఆరాధించినప్పుడు చెరసాలకు దేవుని ఆత్మ వచ్చింది. చెరసాలలో దేవుని ఆత్మ వచ్చి ఆ చెరసలంతా బద్దలైపోయింది. చెరసలంతా బంధకాలు తెగిపోయినాయి. ప్రతి వారి చేతులకున్న బంధకాలు తెగిపోయినాయి. అంతా ఫ్రీగా ఏం బయట ఉన్నట్టుగానే ఉన్నారు. చెరసాలలో లేదు అక్కడ. భూకంపం వచ్చినట్టుగా భయంకర శబ్దం వచ్చి, ఎందుకంటే అక్కడ దేవుని ఆరాధించారు వాళ్ళు. చెరసాలలో దేవుని ఆరాధించిన అక్కడ ఉంటాడు. దావీదు అన్నట్టుగా ఎక్కడ ఆకాశం పోయినా కానీ, సముద్ర దిగంతంలోనా కానీ, ఏ పర్వతం మీద ఎక్కడ ఉన్నా కానీ దేవుడు ఆయన అక్కడ మనం ప్రార్థిస్తే, ఆరాధిస్తే అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే చాలా గొప్ప విషయం ఇది. మనం గమనించుకున్న పౌలు శీలలు ఎంత బలహీనతల్లో, ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. ఎందుకు లేరా ఈ నమ్ముకున్నంత వాళ్ళు మనకి దెబ్బలు తగులుతున్నాయి, మన ప్రాణాలు పోయేలాగుండా ఎందుకు అని విడిచిపెట్టి వెనక్కి పోలేదు. కానీ ఇంకా ఆనందంతో, సంతోషంతో నా ప్రభు నామములో మేము దెబ్బలు తింటున్నాం, నా ప్రభు నామములో మేము రకరకాల హింసలు పొందుతున్నాం అని సంతోషంతో ఇంకా వాళ్ళు పాటలు పాడుతూ గంతులు వేస్తున్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూసి, వాళ్ళ సంతోషాన్ని చూసి, వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆ పక్క ఖైదీలు కూడా మార్పు చెందారంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఖైదీలు మార్పు చెందలే కాకుండా ఎవరైతే లోపలేసి కొట్టి కాళ్ళకు బండలు వేసి బిగించాడో చెరసాల నాయకుడు, అతను కూడా వచ్చి తీసుకెళ్ళి పౌలు శీలకు సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడంట. ఆయన కూడా చెరసాల నాయకుడు ఎవరైతే కొట్టారో ఆయనే వెళ్ళి పౌలు శీలకు సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి నాకు కూడా చెప్పండి అని ఆ గొప్ప దేవుణ్ణి, ఆ మహాదేవుణ్ణి, పరిశుద్ధులైన దేవుణ్ణి నమ్ముకొని ఆయన కూడా బాప్తిస్మం పొంది మారు మనసు పొంది దేవుని బిడ్డగా మార్పు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డను గమనించినట్టయితే దేవుణ్ణి ఆరాధించాలంటే ఆమెకు అర్థం కాక, ఆమెకు తెలియక, ఆమె దేవుని యేసుప్రభుని అడుగుతుంది, మేము ఎక్కడ ఆరాధించాలయ్యా? మా మా ప్రాంతంలో ఆరాధించాలంటే ఇక్కడ కాదు అంటున్నారు. యెరూషలేములో ఉండారంటున్నారు. అక్కడికి పోయి ఆరాధించడం మమ్మల్ని రానీరు ఆ ప్రాంతానికి. మాకు మీకు చాలా భేదం ఉంది కాబట్టి, వ్యత్యాసం ఉంది కాబట్టి రానీరు. ఏం చేయాలి మేము అని ఒక బాధతో ఆమె అడుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆమెకి ఆశగా ఉంది దేవుని ఆరాధించాలని. వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఏమో ఆరాధించే వాళ్ళు నామకార్థ క్రైస్తవులు, నామకార్థ బిడ్డలుగా ఉన్నారు. ఇది ఎక్కడ ఆరాధించాలి నేను? అక్కడికేమో రానివ్వరు, యెరూషలేము రానివ్వరు నన్ను. ఏం చేయాలి నేను అని ఒక బాధతో అడుగుతున్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఉన్న దగ్గర ఉండి ఆరాధించు. నువ్వు ఇంటిలో ఉండి ఆరాధించుకో, నువ్వు ఆత్మతో దేవుని నమ్ము, విశ్వసించి ఆరాధించుకో అని ఇక్కడ యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరూ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హృదయంలో ఉన్నాడు దేవుడు, మనతో ఉన్నాడు, మన నోట ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఆయన అంటున్నాడు, నువ్వు ఎవరినో కాదు, నేనే, ఎదురుగా నేనే ఆయన్ని. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సయ్య కోసం చూస్తున్నావు కదా, ఆయన నేనే.
నన్నే ఆరాధించవలసింది మీరు అంటున్నాడు. కాబట్టి ఆయన్ని ఆరాధించే వాళ్ళుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. మనకు ఎదురుగా ఉన్నాడు. మన పక్కన ఉన్నాడు. మనకు మనకు ఆలోచన రావాలి. నాతో ఉన్నాడు దేవుడు. నేను ఎక్కడికి పోతే నాతో ఉన్నాడు. నా ప్రక్కన నిలుచున్నాడు. అపోస్తలుడైన పౌలు మొన్న ఈ మధ్య కాలం కూడా చెప్పాను. నా ప్రక్కన నిలుచున్నాడు నా ప్రభువు వచ్చి సింహపు నోటి నుంచి నన్ను తప్పించాడు అంటాడు పౌలు. కాబట్టి మనతో ఉన్న దేవుడిని మనం ఆరాధించుకుంటూ, ఆయన్ని ఘనపరుచుకుంటూ, ఆయన మహిమపరుచుకుంటూ మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎక్కడైనా ఆరాధించవచ్చు. చెరసాలలో ఆరాధించినా అక్కడ దేవుడున్నాడు. లేకపోతే దావీదు ఎక్కడికెళ్ళినా అక్కడ ఆరాధిస్తున్న దేవుడు ఆయనతో ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఎక్కడికెళ్ళినా ఆరాధించినా కానీ దేవుడు మనతో కూడా ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన ఆలోచనలు ఎల్లప్పుడూ దేవుని వైపే ఉంచాలి. ఎక్కడికెళ్ళినా, బయటికెళ్ళినా, ఏ ప్రాంతానికెళ్ళినా కానీ మన ఆలోచనలు ఎక్కడ పక్కకు పోకుండా దేవుని గురించి ఆలోచిస్తూ, దేవుని ఆలోచనలు, వాక్యం గురించి ఆలోచిస్తూ, దేవుడిని ఆరాధించుకుంటూ మనం ఉండాలని దేవుడు మన పనులు మనం చేసుకోవచ్చు. మన పనులు చేసుకోవచ్చు, మన కార్యాలు మనం చేసుకోవచ్చు. ఒక పక్క దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటూ మనం ఉంటున్న మనం కూడా దేవుని ఆత్మతో యథార్థంగా ఆరాధించాలని అని అంటున్నాడు. అలాంటి వారిని నేను కోరుకున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండాలని దేవుడిని కోరుకుందాం. మనం కూడా కోరుకుందాం. ప్రభా నిన్ను ఆరాధించే వాళ్ళు మేము ఉండాలనుకుంటున్నాం. యథార్థమైన హృదయం నేను కలిగి ఉండాలి. హిజ్కియా అంటాడు. ప్రభా నేను యథార్థమైన హృదయం కలిగి నేను ఎట్లా ఇన్ని సన్నిధిలో ప్రార్థించానో, ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు కదా ప్రభా అంటాడు. కాబట్టి అలాంటి యథార్థమైన హృదయం కలిగి మనం కూడా దేవుని ఆరాధిస్తే దేవుడు మనకు కూడా హిజ్కియాకు సమాధానం ఇచ్చినట్టుగా దేవుడు మనకు కూడా సమాధానం ఇస్తాడు. మనతో మాట్లాడతాడు. మనల్ని చేర్చుకుంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటని మన హృదయంలో తీసుకుందాం. మనం కూడా అలాగ ఆరాధిద్దాం. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము నాయన. ఈరోజు ప్రభా ఇదిగో ఎలాగో మిమ్మల్ని ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో మాకు తెలియజేసింది దేవా నీకు వందనాలు. ఎక్కడైనా ఆరాధించుకోవచ్చు అని ప్రభా. ఇగో పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ ఆరాధించినప్పుడు గొప్ప కార్యాలు